నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు. హాయ్, హలో, నమస్తే. మహామ్యాక్స్ కృష్ణానగర్ కథలకు స్వాగతం. ఈరోజు మన ముందు స్టూడియోలో ఉన్నారు పిల్లుట్ల శ్రీనివాస్ అలియాస్ దర్గా శ్రీనివాస్. ఆయన సినిమా జీవిత విషయాలను, ఆయన జీవిత విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. చాలా సంతోషం. చాలా కాలం అయింది మనం కలుసుకొని. మహామ్యాక్స్ ఛానల్ ద్వారా మీకు రెండోసారి మళ్ళీ మీ ఆధ్వర్యంలో నన్ను ఇంటర్వ్యూ పిలిచినందుకు ఛానల్కి నేను ఎంతో కృతజ్ఞుడిని. చాలా సంతోషం అన్నగారు. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను శ్రీనివాస్. మీ నేపథ్యం చెప్పండి. నాకు తెలుసు కానీ మా ప్రేక్షకులకు కొత్త కదా మీరు. ఇప్పుడు యాక్చువల్గా నాది ఖమ్మం జిల్లా అన్న, ముదిగొండ మండలం, బాణాపురం గ్రామం. నేను చిన్నప్పటి నుంచి అంటే అక్కడ ఏంటంటే ఒక పక్క కమ్యూనిస్ట్ గ్రామం అది. ఆ రోజుల్లో రైతు కూలి ఉద్యమాలు, రేట్లు పెరగాలి, పొద్దున్న దాకా చాకరీ చేస్తే వాళ్ళు ఇచ్చేటువంటి సరిపోదని చెప్పేసి ఈ నాటకాల ద్వారా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం కోసం సాయంత్రం పూట చిన్న చిన్న వీధి నాటకాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్, భూస్వాములు ఎలా ఉంటారు, కూలీలు ఎలా ఉంటారు, ఎలా తిరగబడాలి అనేటువంటి నాటకాలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ రోజుల్లోనే నాకు చిన్నప్పుడే చదువుకునేటప్పుడే ఈ ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేటువంటిది ఇన్స్పిరేషన్ వచ్చి దాన్ని ఇప్పుడు నేను ఆ పద్ధతిలో అప్పటి నుంచి ఉన్నది ఇన్స్పిరేషన్ని ఇప్పుడు నేను నా ద్వారా తీర్చుకుంటున్నాను. కొంచెం అమ్మ నాన్న బాణాపురం నాగమ్మ గోపాలం. నాన్నగారు కిలార్నేట్ వాయించేవారు. ఆ మ్యారేజ్ అంటే అది కులవృత్తి ఏమన్నా? కులవృత్తి కాదు. కిలార్నేట్ అంటే మన బ్యాండ్, అంటే అది బ్రతకడం కోసం ఆ విలేజ్లో మ్యారేజెస్కి, చావులకి, అంటే ఏ అకేషన్ అయినా వాళ్ళ అవసరం కాబట్టి ఆయన ఒక 10 మందిని కూడా చేసుకొని ఒక మేస్త్రిలాగా, అంటే 10 మందిని అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆ గ్రామంలో మ్యారేజ్ సీజన్లో మిగతా అన్ని అకేషన్లో చేస్తూ జీవనం శుభకార్యాలకు అశుభకార్యాలకు అన్నింటికి అవసరమే కదా. బ్యాండ్ మేస్త్రి అనమాట. ఈయన సంగీతంలో కొంచెం ప్రావీణ్యం ఉంది. అప్పట్లో శంకరాభరణం పాటలు, తర్వాత సాహిత్యం, సంగీతం, అన్ని రకాల పాటలని ఆయన పాడేవాడు. కొంచెం పేరున్న వ్యక్తి అనమాట. కళాకారుడు. గోపాలం అంటే బాగా క్లారినెట్, బాగా విద్వాంసుడు. ఎక్కడైనా మ్యారేజ్కి వెళ్తే ఆయన సపరేట్గా మైక్ పెట్టేసి గోపాలం గారు ఆ పాటలు పాడండి, ఈ పాటలు పాడండి దగ్గరుండి పాడించుకునేవాళ్ళు. ఈయన తెల్లవారుజాము 4 లేచి ప్రాక్టీస్ చేసేవాడు. సో ఆయన నన్ను చదివిద్దామనే ఉద్దేశంతో నన్ను కొంచెం ఆ ఊర్లో చిన్న విలేజ్ ప్లస్ కమ్యూనిస్ట్ గ్రామం, అక్కడ అందరూ కుల మతాలు అవి ఉండదన్నమాట ఆ రోజుల్లో. సో వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేశారు విలేజ్ వాళ్ళు. అందుకని నేను హైదరాబాద్కి ఇంజనీరింగ్కి ఇక్కడికి రావడం జరిగింది. ఎంసెట్లో ర్యాంక్ తీసుకొని. ఎంత ర్యాంక్ వచ్చింది? నాకు అప్పుడు 13,384 వచ్చిందన్న. ఉస్మానియా కౌన్సిలింగ్లో సిబిఐటీలో వచ్చింది. సిబిఐటి చాలా పెద్దది కదా. సిబిఐటి అంటే ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ సీట్ వచ్చిందనమాట. అయితే యాక్చువల్గా 10,000 రూపాయలు ఫీజు ఉండేది ఎవ్రీ ఇయర్. ఇక్కడ రాగానే ఒకే సంవత్సరం కదా ఫీజు అనేది చెప్పాను అనుకుంటే, ఇక్కడికి వచ్చినాక లేదు, ఏ ఇయర్ కట్టుకోవాలి. ఆ 10,000 కట్టడానికే చాలా ఇబ్బంది పడి ఊరి నుంచి రావడం జరిగింది. ఇక్కడ రాగానే ఇక మళ్ళీ బీసీ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్గనైజేషన్స్ అంతా ఫామ్ అయ్యి ఈ 10,000 కూడా ఎలా మాఫీ చేయాలని చెప్పేసి ఒక ఉద్యమం చేపట్టి తీరా రేపు ఎగ్జామ్స్ అనగా జీవో తెచ్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి క్లాసులకు వెళ్ళలేదు. ఈ ఉద్యమంతో ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం అప్పుడు. సో అట్లా కెరియర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది. కానీ బ్యాక్లాగ్స్ ఉండేవి ఈ సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్లో పోవడాలంటే ఇన్ని మినిమం. అట్లా ఒక సంవత్సరం వృధా అయిపోయింది. తర్వాత హాస్టల్కి మాకు కొంచెం హాస్టల్ మేనేజ్మెంట్కి మాకు ఈ ఫుడ్ మెస్ విషయంలో కొంచెం గొడవలైనవి. వాళ్ళు మాకు ఇచ్చే దాంట్లో మెస్ బిల్లు ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పేసి మేము వాళ్ళ మీద అగెనిస్ట్గా చేస్తే మా మీద కొంచెం వాళ్ళు నోటీస్ చేసి హాస్టల్నే మూసేసి బయటికి పంపించేశారు. సో తర్వాత తెలిసింది ఏంటంటే మనం వచ్చింది చదువుకోవడానికి కదా, ఇంత లాస్ అయ్యామని చెప్పేసి బయటకు వచ్చినాక ఇంటికాడి నుంచి పంపించే పరిస్థితి లేదు. మనం ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవాలి. ఇక తర్వాత అప్పుడప్పుడు కొంచెం ఈ సీరియల్స్, టీవీ, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, వాటికి నాటకాలకి, వాటికి ఆడిషన్స్కి వెళ్ళటం, అదేదో కొంచెం వృత్తిలాగా పెట్టుకున్నాం. అప్పుడు ఆలోచిస్తే ఇంజనీరింగ్ చేస్తే మెకానికల్ ఒక 2,000 రూపాయలు శాలరీ ఇచ్చారు. ఒక ఎక్కడో ఇండస్ట్రీలో పనిచేస్తే ఒక మెకానికల్ ఇంజనీరు వెళ్ళి వర్క్ చేస్తే ఎక్కడ ఇండస్ట్రియల్ జీడిమెట్ల, బొల్లారం అట్లా. సరే ఈ సినిమా ఫీల్డ్లో అప్పట్లోనే 50,000 బాబుమోహన్ గారు వీళ్ళంతా తీసుకుంటారు. సరే ఒక 10,000 రూపాయలు ఆర్టిస్ట్ అన్న అయితే ఒక 5 రోజులు చేసుకున్న నెలకు ఒక 50,000 వస్తుందని చెప్పేసి సీరియస్గా ఫోకస్ ఈ కాలేజీ నుంచి వాళ్ళు వేసేటువంటి ముద్రలు మనకి ఏదైతే ఉందో, వీళ్ళు చదువుకోవడానికి రాలేదు, ఏదో నక్సలైట్స్, రాడికల్స్ మూవ్మెంట్లో ఇట్లాంటి గొడవలు చేయడానికి వచ్చారని చెప్పేసి కొంతమందిని
ఆ స్టూడెంట్స్ని బయటకు పంపించేసి వాళ్ళ మీద పెడితే మేము కూడా ఇంట్రెస్ట్ పోయింది అది చదవటానికి, బయట ఉండి ఫీడ్ చేసుకోవడానికి. అప్పుడు సినిమా ఫీల్డ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఇక్కడ రావటం, స్ట్రగుల్ అవ్వటం. దీంట్లో మరి ఇది ఒక కొత్త రకమైన ఫీల్డ్ కదా. ఏమైనా ఉద్యమం మిమ్మల్ని దెబ్బతీసింది. అవును, వాస్తవం. ఆ ఉద్యమం లేకుండా మామూలుగా సాధారణ విద్యార్థిలాగా ఉండింటే చక్కగా అయిపోయిండేది. అంటే అప్పుడు ఎంత 2000 జీతం అంటే మామూలు విషయం కాదు. గ్యారంటీ నెలకు నికరంగా ఇంత ఆదాయం వస్తుంది అనే గ్యారంటీ ఉండేది. ఇది టెక్నికల్ కాబట్టి బయట కూడా చేసుకునేదానికి అవకాశం ఉండేది. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, స్వతంత్రంగా బ్రతికేదానికి కూడా అవకాశం ఉండేది. ఈ ఇయర్ చక్కగా కంప్లీట్ అయిపోతా ఉంటే ఫైనల్ ఇయర్కి వస్తే ఏదో ఒకటి జాబ్. ఇప్పుడు అప్పుడైనా ఇది చదువు లేకపోయినా అయిపోయినా మళ్ళీ ఉద్యోగాలు చేసాం, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం, ఫ్యామిలీ ఫీడింగ్ కోసం ఏదో ఒక జాబ్ చేసాం. అది ఎన్నోసార్లు ఆ బాధ అనేది కలిసి వేస్తూ ఉంటుంది. ఇంజనీరింగ్ మనం పూర్తి చేసి ఉంటే బాగుండేదేమో. అది అయిపోయింది. ఆ పశ్చాత్తాపం అయితే ఉంది. 100% అయ్యో ఉంది. ఇప్పుడు మా క్లాస్మేట్స్ అందరం కలవటానికి కూడా, నేను ధైర్యంగా కలవటానికి కూడా వాళ్ళు అంటే వాళ్ళు మనల్ని ఫీల్ గారు, మనం వెళ్ళినా హ్యాపీగానే ఇన్వైట్ చేస్తారు. మొన్న కూడా కస్టమ్స్ డిపార్ట్మెంట్లో మన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, నరసింహ అని, ఎయిర్పోర్ట్ కస్టమ్స్లో. అతను వాళ్ళ మదర్ కార్యక్రమం ఉంటే వెళ్తే చాలా బాగా గౌరవించాడు. వాళ్ళందరూ నాతో ఫోటోలు దిగారు. ఏం పెట్టుకోవాలి, ఏ హెల్ప్ కావాలని నువ్వు అడుగు అంటే మనకు కొంచెం మొహమాటం ఉంటుంది గిల్టీగా. అదేం లేదు, నువ్వు ఎప్పుడు నీకు ఏ హెల్ప్ కావాలన్నా మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఇప్పటికీ నాకు చేస్తుంటారు. అది ఇక వాళ్ళని మనం ఏదైనా నిజంగా అవసరమైతే అడుగుదాం దాన్ని బట్టి అని చెప్పేసి ప్రస్తుతానికి పాప పెళ్లి చేసాం, బాబు యూఎస్ వెళ్ళాడు. కుటుంబాన్ని నడుచుకుంటే అంటే మేమైతే హైదరాబాద్లో 6 లక్షల రూపాయలు పెడితే ఎకరం స్థలం వచ్చే రోజులు అవి. గండిపేట ఇటువైపు ఏమి లేవు కదా. ఆ కోకాపేటలో మా క్లాస్మేట్ ఒక్కడే ఉండేవాడు, మొత్తం తోటలో మధు అని. అలాంటి కోకాపేట ఇవాళ గండిపేటలో చదువుకున్నాం. హాస్టల్ గండిపేట మాది, సిబిఐటి ఉండేదన్నమాట. సో ఆ రకంగా బాధ అయితే ఉంది. బట్ సినిమా పరంగా అయితే ఒక 60-70 సినిమాలు చేసాము. ఇప్పటికి కొంచెం కాల్స్ వస్తున్నాయి, పిలుస్తున్నారు. ఏదైనా చిన్నదో పెద్దదో క్యారెక్టర్ అంటే పిలుస్తున్నారు. తర్వాత మిగతా సినిమాలు కొంచెం గ్రూప్ లాగా ఏదైనా ఒక 15 రోజులు 10 రోజులు రోజుకు 5,000 అడిగితే వాళ్ళకి 4,000 ఇస్తున్నా, 40,000 అట్లా ఫ్యామిలీ ఫీడింగ్కి ఇబ్బంది లేకుండా జరుగుతుందన్న ప్రస్తుతానికి. సరే, మరి అది మానేశావు ఇంజనీరింగ్ చదువు మధ్యలో ఆపేసి, మధ్యలో అంటే చివరిలో ఎగ్జామ్స్ రాయకుండా ఇన్ని అయితే బరువు అవుతుంది, బ్యాక్లాగ్స్ ఎక్కువై వదిలేసాము. మరి నువ్వు రాగానే రా శ్రీనివాస్ అనే సినిమా ఇండస్ట్రీ ఆహ్వానించిందా? మరి ఎట్లా వచ్చింది అవకాశం? ఫస్ట్ అవకాశం ఇట్లనే తిరుగుతున్నప్పుడు మనకి మొబైల్స్ లేవు కదా. రమేష్ రాజా గారని లైఫ్లో వైఫ్ ఒక సినిమా స్టార్ట్ అయింది. దానికి రవి రూపరెడ్డి అని మన రాజా రవీంద్ర. అయితే ఇట్లనే తిరుగుతూ ప్రతి స్టూడియోస్కి మార్నింగ్ లేచి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఎవరు జాబ్ ఇస్తారో, ఇంజనీరింగ్ పూర్తి కాలేదు, ఏం చేయాలో తెలియదు. సరే ఇది ఒక ట్రైల్ మనకు ఆలోచన ఉంది కదా అని మొదలు పెడదాం అనే వేటలో ఈవినింగ్ విశ్వేశ్వరయ్య గెస్ట్ హౌస్ దగ్గర రేపు లొకేషన్ ఆర్టిస్టులు లిస్ట్ రాసుకుంటారు కదా. రవి రూపరెడ్డి అని అతను కూడా బీటెక్ డిస్కంటిన్యూ చేశాడు వరంగల్. సో అతనికి నేను కొంచెం పరిచయం. అన్న అంటే నువ్వు డైలాగ్ చెప్తావా మరి బాగంటే చెప్తాను తప్పకుండా అని. అప్పుడు పిలిచి రేపు మార్నింగ్ నీకు మధ్యాహ్నం 1 గంటకి షిఫ్టింగ్ ఉంటుంది వేరే చోట నుంచి, రామానాయుడు స్టూడియోస్కి వచ్చేసి అక్కడ నీకు ఎవరి మధ్యలో అని కూడా చెప్పలేదు, క్యారెక్టర్ ఉంటుందని చెప్పాడు. నీకు నైట్ నిద్రపోలేదు. నేను ఎక్కడ రాజధాని నగర్లో భవానీ కాలనీలో ఉండేవాడిని. పొద్దున్న 5ంటికి లేచి టిప్పర్ పట్టుకొని మెహదీపట్నం వచ్చి, మెహదీపట్నం నుంచి సీతారాం, అప్పుడు పెద్దగా ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. 7 గంటలకు ఉండాలి, నువ్వు ఫస్ట్ షాట్ నీదే మీద ఉంటుందని చెప్పి జనరల్గా అలాగే చెప్తారు కదా. అంటే సరే అని చెప్పేసి నిద్రపోలే పొద్దున్నే వచ్చాం. పొద్దున్నే వచ్చిన తర్వాత అది యాక్చువల్గా మధ్యాహ్నం వేరే చోట షిఫ్టింగ్. నేను ఒక మిత్రుడు ఇద్దరం కలిసి వచ్చాం. వెహికల్ కరెక్ట్గా 12:30కి అట్లా 1 o'clock వచ్చింది. 1 o'clock వచ్చి మరి లంచ్ మనకి ఎవరు తెలియదు కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇతను ఆర్టిస్ట్ ఇప్పుడు క్యారెక్టర్ చేస్తున్నాడు, ఇతనికి మీల్స్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే అప్పుడు భోజనం చేసి మేకప్ వేసుకుని, అది ఏవిఎస్ గారు తనిఖీల భరణ మధ్యలో కాంబినేషన్ క్యారెక్టర్. ఇంకేంటి వీళ్ళిద్దరి మధ్యలో అంటే మనకి చెమటలు పట్టేసాయి. వాళ్ళిద్దరం సీనియర్స్ కదా. ఫస్ట్ ఇంట్రడక్షను ఆయన ఊరికి వచ్చి డైలాగ్ చూసుకున్నావా బాగా చెప్తావా అది ఆ దెబ్బతో బ్రహ్మాండంగా సింగిల్ టేక్లో చేసాం. ఇంకొక టేక్ కోసం అప్పుడు మానిటర్స్ కూడా లేవు, కెమెరాలు చెప్పి రమేష్ రాజు గారు చాలా గుర్తుందా డైలాగ్ ఏందో? ఫస్ట్ డైలాగ్ ఏవిఎస్ గారు మన ఇంట్లో దొంగతనం చేసి వస్తాడు, ఆయనకి అరెస్ట్ కావాలని కోరిక. ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు, ఒక ఇంట్లో దొంగతనం చేస్తాడు, ఇంకో మర్డర్ చేస్తాడు. అట్లా ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేయరనమాట. నేను వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తాను. సార్ మా ఇంట్లో దొంగలు పడ్డారంటే అయితే ఏం చేయమంటారు, జాగింగ్ చేస్తూ ఉంటారు తనిఖీల భరణి దువాసి మోహన్ ఎస్ఐ కానిస్టేబుల్.
అంటే అయితే ఏం చేయమంటావండి, అదేంటి సార్ దొంగలు పడ్డానికి కంప్లైంట్ తీసుకుంటే, కంప్లైంట్ ఏమన్నా నాకు ఏంటి అంతలోకి ఏవిఎస్ దొంగతనం చేస్తే సామాన్ వేసుకొని వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత ఏమయ్యా నేను వెళ్ళిపోతుంటే ఏంటి ఇక్కడ ఉన్నామంటే, అదే నేను దొంగతనం చేసింది నేనే కదా. అవునే చెప్పవు ఆయనకి, పోలీసు ఆయనకి చెప్పు, నన్ను అరెస్ట్ చేయమనండి. నేను అరెస్ట్ చేయనని చెప్పేసి జేబులోంచి పర్స్ కింద వేస్తాడు. ఆ ఏవిఎస్ కదా పర్స్ తీసి ఆయనకి ఇస్తాడు. అది చూడవా దొంగ పర్స్ ఇస్తాడు, ఎవడన్నా కొట్టేస్తాడు కదా, ఎక్కువ మాట్లాడమనుకుంటే నిన్ను కూడా బొక్కలు వేసేస్తాడు. అమ్మో ఇది స్టేషన్ కదరా అని అట్లా వెళ్ళిపోవటం ఆ సీన్ జరిగింది. తర్వాత అహో బ్రహ్మ అహో శిష్య తిరువేది గోపాలకృష్ణ గారిది. ఎంత ఇచ్చారు ఫస్ట్ సినిమా రెమ్యునేషన్? 500 ఇచ్చినట్టున్నారు, అంతే 500 ఇచ్చారు. తర్వాత అంతే 300 500 అట్లా నడుస్తూ ఉంది. నేను ఇక వాళ్ళు ఇచ్చింది తీసుకోవటమే. తర్వాత అహో బ్రహ్మ శిష్య తర్వాత అప్పారావు డ్రైవింగ్ స్కూల్ కూడా చేశాను, బ్రహ్మానంద గారి కాంబినేషన్. ఆ సినిమాలో నా సీన్ కట్టుబడిపోయింది. లక్కీ శెట్టి గారికి ఒక సీను, నాకు ఒక సీను, జూనియర్ రేలంగ్ గారికి ఒక సీను, ఇట్లా ఒక 5 సీన్లు ఉండే. అప్పుడు బ్రహ్మానంద గారు ప్రతి సినిమాలో ఒక 5 సీన్లు పెట్టి కామెడీ పెట్టి చేసేవాళ్ళు. అట్లా చేస్తూ ఉన్నాం. ఈలోపు 95లో మ్యారేజ్ అయిపోయింది, ఫ్యామిలీ. మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి, ఇక్కడ మళ్ళీ జాబ్ చేయాలి. ఆ జాబ్ చేయటం, మళ్ళీ ఎక్కడ షూటింగ్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోవటం. ఏం జాబ్ చేసేవాడు? నేను సేల్స్ మార్కెటింగ్, స్టిక్కర్స్ అని ఉండేయండి, స్టిల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ అని. దీపావళి అప్పుడు మార్వాడీస్ బాలాజీ స్వీట్ హౌస్ ఉన్నాయి కదా, అట్లాంటి స్వీట్ హౌస్లో వాళ్ళు స్టిక్కర్లు పెట్టి వాళ్ళ కంపెనీ ప్రమోషన్ రాసుకొని పెంచుకునేవాడు. ఆ రెడ్ హిల్స్లో మొత్తం అవే, ప్రగతి ప్రింటర్స్ దగ్గర. వాళ్ళు పోతే 1000 రూపాయలు శాలరీ, రోజు 10 రూపాయలు ఇచ్చేవాడు. అవి తీసుకొని 10 రూపాయలు బస్ పాస్ అట్లా ఉండేది అప్పట్లో. 1000 రూపాయలు శాలరీ ఇస్తే పోయి మేము ఆర్డర్లు తెచ్చుకుని దాని మీద కమిషన్ 10 రూపాయలు 20 రూపాయలు అట్లా ఇచ్చేవాడు. అట్లా కొన్ని రోజులు చేసాం. వాళ్ళు తర్వాత అంటే వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలకి నీ కుటుంబ పోషణకు సరిపోయిందా? ఆయనకి ఇబ్బంది ఉండేది. అప్పుడప్పుడు ఈ క్యారెక్టర్లో నాటకాలు వేసేవాళ్ళం, స్టేజ్ నాటకాలు ఉండేవి. వాళ్ళు కొంత తులమ పొలం వాళ్ళు ఇచ్చేవాళ్ళు. రేడియో నాటకాలు ఉండేవి, దూరదర్శన్ సీరియల్స్ ఉండేవి. అప్పటికి ఈ ఛానల్స్ అన్నీ ఏమి రాలేదు. అట్లా ఏదో కొంచెం ఇంటికాడ నుంచి కొద్దిగా మా అత్తగారి సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ ఉండేది. అట్లా ఏదో హైదరాబాద్లో బతుకుతున్నాం. ఇంతలోకి పాప, ఇక మళ్ళీ ఊరు వెళ్ళాం. అక్కడ 5 days ఉన్నాం, 5 years ఉన్నాం కోదాడలో. ఏం చేసావు మళ్ళీ ఊరెళ్ళి? అక్కడ కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్, చిన్న ఎస్టీడీ బూత్ ఒకటి పెట్టుకొని ఈ సినిమా ఫీల్డ్, ఈ గొడవ. తర్వాత పొలిటికల్ కూడా కొంచెం ఇక్కడ 99 ఎలక్షన్లో మందకృష్ణ దాంట్లో ఎమ్మెల్యే పోటీ చేసాం, మలక్పేట కాన్స్టిట్యున్సీ నుంచి. అట్లా కొంచెం పొలిటికల్. అప్పుడు సిబిఐటి కాలేజీలో ఉన్న రెఫరెన్స్ మేరకు ఊసా గారని ఉండేవాడు. ఆయన పిలిచి కమ్యూనిటీ పరంగా ఒక మలక్పేట టికెట్ మాకు ఇవ్వాలని ఆయన ఫైట్ చేసి ఆ టికెట్ ఇప్పించి నేను పోటీ చేసి, తర్వాత ఇక మళ్ళీ ఉద్యోగం చేయాలంటే నాకు ఎందుకో షై ఫీల్ అయ్యి మళ్ళీ ఊరెళ్ళిపో. అప్పుడు ఎంత వచ్చినాయి అన్న 350 అంత వచ్చినాయి ఓట్స్. అక్కడ మళ్ళీ ప్రచారం, మా కమ్యూనిటీ వాళ్ళు కొంత ఫండ్ రైజ్ చేసి ఈవినింగ్ కల్లా ఖర్చులకి ఇవ్వడం. అక్కడ బస్సు ఎక్కితే నేను ఉండేది అదే దాన్ని ఏమంటారు మాదాపూర్ గుట్టల బేగంపేటలో ఉండేవాడిని. ఇక్కడ బస్సు ఎక్కేవాడిని, మలక్పేటలో దిగేవాడిని. అన్న కారు తీసుకునేది, ప్రచారాన్ని పోయించేది, సాయంత్రం అయింది మళ్ళీ కారు వాళ్ళకి ఇచ్చేది, మళ్ళీ బస్సు ఎక్కేది, ఇంటికి వచ్చేది. అది భలే ఎక్స్పీరియన్స్ అనమాట. నేను పోటీ చేయగానే సాయంత్రం ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, 2 పోలీసు వాళ్ళు. మీకు ఏమైనా గన్మ్యాన్లు అంటే నాకేం సార్, నేనేదో వాళ్ళు పోటీ చేయమన్నారు చేశాను, నాతోటి ఏదో సంబంధం లేదు. ఆయన కోసం నిలబడ్డాం. అయిపోయింది ప్రచారం అయిన తర్వాత, అమ్మో ఇక్కడ ఈ ఉద్యోగం చేయలేని చెప్పి మళ్ళీ మా మామగారు సపోర్ట్ కోసం కోదాడ వెళ్ళిపోయి, కోదాడలో ఒక 5 years ఆడున్న తర్వాత అక్కడ సరిగా కలిసి రాలే మనకి, ఏదో బిజినెస్ అని అదని ఇది అని చెప్పి, అది ప్రాపర్టీ అది కాక ఇది పీకుతూ ఉంటుంది కదా. మళ్ళీ బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఇంకో బాబు పుట్టాడు, మళ్ళీ 2 తీసుకొని మళ్ళీ 0 నుంచి మళ్ళీ మొదలుపెట్టు. ఇక్కడ కొన్ని రోజులు చూస్తే మళ్ళీ ఎట్లా మా మిస్సెస్ ఇంట్లోంచి ఫోర్స్, ఉద్యోగం చేసుకుని ఈ సినిమా ఏంటి ఇదేంటి అది ఉంటాయి కదా ఇంట్లో అని చెప్పి మళ్ళీ సేల్స్లో జాబ్ చూసుకోండి. సేల్స్ అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. సేల్స్లో పేరు చెప్పి మార్నింగ్ మార్కెట్కి వెళ్ళిపోతాం. అక్కడ ఏదో ఒక షూటింగ్ దొరుకుతుంది, వాళ్ళతో పరిచయాలు ఉంటాయి, సాయంత్రం కల్లా మళ్ళీ ఆఫీస్కి వస్తాం. సో అట్లా 2 పిల్లలు కొద్దిగా స్కూల్ వెళ్తున్నారు. అదే ఇప్పుడున్న దర్గాలోనే వాళ్ళు స్టడీస్ అన్నీ అక్కడే. వాళ్ళ మా మిస్సెస్ చిన్న టైలరింగ్ షాప్ పెట్టుకొని, ఓన్లీ షాప్ పెట్టుకొని ఆ షాప్ మీద మెయింటైన్ చేసుకుంటూ కొంచెం కేర్ ఆమె తీసుకునేది, చదువు ఎడ్యుకేషన్కి మధ్యలో. తర్వాత నేను ఎస్కే ఇంజనీర్స్ అని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ అని ఉండే, జీవి సురేష్ కుమార్, ఆయన ఎంటెక్ చేశాడు. సిబిఐటి అనగానే ఉద్యోగం ఇచ్చాడు నాకు. తర్వాత తెలిసింది ఆయన కంప్లీట్ చేయలేదని. తీసుకున్నాక ఇంకేం చేస్తాడు పాపం. అట్లా 7 years నన్ను లిటరల్గా నేను ఏం చేసినా, సేల్ వచ్చినా రాకపోయినా నన్ను అందరికంటే ముందు నాకు శాలరీ ఇచ్చేవాడు. అదేం సేల్స్? అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో లీకేజెస్ ఉంటాయి కదా, దాని కెమికల్స్ సేల్ చేయాలి.
నేను ఇండస్ట్రీస్ ఎక్కువ చూసేవాడిని. ఇండస్ట్రీస్లో ఎపాక్సీ ఫ్లోరింగ్, ఫార్మా కంపెనీస్ అవన్నీ తిరుగుతూ ఆయన ఏదో 12,000 13,000 పాపం ఇచ్చేవాడు. ఎవ్రీ ఇయర్ దీపావళికి వస్తే బోనస్ ఇచ్చేవాడు. సరే అట్లా హ్యాపీగా నడిచిపోతా ఉంది. ఇంతలోకే ఈ శంబాలగా సినిమాకి మన డైరెక్షన్ చేసినటువంటి యుగంధర్ గారు ఎన్ఆర్ఐ, ఆయన యూఎస్ నుంచి వచ్చాడు, సినిమా స్టార్ట్ చేశాడు. అంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, డిజిటల్ స్టింగ్ అని. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. తర్వాత మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేశాడు, ఏ యాడ్ ఇన్ఫినిటివ్ అని. అంబాజీపేట బ్యాండ్ కంపెనీలో విలన్ ఉన్నాడు, నితిన్ ప్రసన్న, మలయాళీ కుర్రాడు. అతను హీరోగా చేస్తుంటే దాంట్లో నాకు ఒక హెడ్ కానిస్టేబుల్ బొజ్జప్ప అని ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. ఇది ఫన్ ఉంటుంది, సీన్ త్రూఅవుట్ సినిమా ఉంటుంది, 25 days అన్నట్టు. నేను పక్కన జాబ్ ఉంది. అయితే చేసినాక ఏదో చిన్న పేమెంట్ మాట్లాడారు. ఆ సినిమా చేస్తా ఉన్నా, ఖాళీ టైంలో ఆఫీస్కి పోతాం. అదంతా అయిపోయాక నెలకు జీతం అంతా పోయి 2,500 వచ్చి నేను చేసిన వర్కింగ్ డేస్కి. మిగతా ఆయన లాస్ అప్పాయి కదా. ఇక నాకు గిల్టీ ఫీలింగ్, సార్ నేను చేయలేను ఈ జాబు, 2 నెలలకు 3 నెలలకు ఏదో పెట్టుకున్నాను. ఇక ఈ ఉద్యోగం నాతోటి కాదు. ఎన్ని రోజులని వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంటుంది కదా, నా తోటి కొలీగ్స్ అనిపిస్తుంటుంది నాకు కరెక్ట్ కాదని. అక్కడి నుంచి జాబ్ వదిలేసి ఇక ఫుల్ టైమ్గా వచ్చాను. దాని తర్వాత మేము ఫేమస్లో హీరో ఫాదర్ చేశాను. మేము ఫేమస్ తర్వాత ఇంటింటి రామాయణం, అన్నీ మంచి శకునములే, వైజయంతి వాళ్ళది, సకల గుణాభిరామ, చమ్మక్ చంద్ర కాంబినేషను, అట్లా వరుసగా జయమ్మ పంచాయతీ. ఇక పర్వాలేదు. మధ్యలో సీరియల్స్ కూడా చేశాను. ఇప్పుడు సీరియల్స్ ఏంటంటే నైట్ 10 అవుతుంది, 10-11 అవుతుంది. వాళ్ళు ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదు. సినిమా అవకాశాలు వస్తే సీరియల్ మానేసి వెళ్ళటానికి లేదు, కంటిన్యూటీ క్యారెక్టర్. సరే సీరియల్స్ ఇక మన వల్ల కాదని. ఎన్ని చేసావు సీరియల్స్? దాదాపు అన్నీ చేశాను. రంగుల రాట్నం, కార్తీక దీపం బాగా ఫేమస్ సీరియల్. రంగుల రాట్నం, కార్తీక దీపం, రాబోయే చందమామ, మన మెరుపుకల్లు, హంసగీతం, శ్రీకాంత్ ప్రొడక్షన్స్, దాదాపు అన్ని సీరియల్స్లో చేశాను. చేసిన తర్వాత ఏంటి పేమెంట్స్ రావు, మనం వెళ్ళి చేయడం వరకే, వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. 45 days అంటారు, 45 days కూడా దాటిపోతుంది. 45 days అంటే ఈ నెల నుంచి కాదండి, మీరు 45 days ఈ నెల యాక్ట్ చేశారు కదా, నెక్స్ట్ మంత్ నుంచి 45 days అట. సరే అవన్నీ విన్నాం. ఇది మనకి జూనియర్ ఆర్టిస్ట్ కన్నా పేమెంట్ వస్తుంది, కానీ కంపెనీ ఆర్టిస్ట్కి ఇండస్ట్రీలో కంపెనీ ఆర్టిస్ట్ అనండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనండి, నువ్వు ఏదన్నా కాస్త గుర్తింపు వచ్చి ఉంటే తప్ప వాళ్ళు ఏదైనా రెస్పెక్ట్ ఇచ్చి టైంకి పేమెంట్ ఇస్తారు తప్ప ఇక మనం అడగటం వరకే. వాళ్ళ ఇష్టం, వాళ్ళ సమాధానం కూడా ఎలా ఉంటుందంటే, మేము పెట్టామండి బిల్లు వస్తుంది, పేమెంట్ వస్తుంది, అంతే, మనం ఏం చేయలేము. అట్లా ఎంటబడి కూడా నేను కొంచెం బ్యాడ్ కూడా అయ్యాను. పేమెంట్ ఇప్పుడు మనకి కంప్లీట్ దీని మీదనే బతుకుతా ఉన్నాం, పేమెంట్ అడగకుండా ఎలాగా, మీరు ఇస్తానన్నదే కదా అడిగేది. దానికి వాళ్ళు అంటే ఇతను పేమెంట్ అడుగుతాను, అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడా, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, సరే మన బాధలు మనకు ఉంటాయి అని నమస్కారం పెట్టి, సరే ఇవ్వండి, పలానా డేట్ అంటే మళ్ళీ ఆ డేట్ గుర్తు చేసుకుని డైరీలు రాసుకొని ఫోన్ చేసుకొని అట్లా కుటుంబాన్ని ఒక 5-6 years బిఫోర్ కరోనా నుంచి జాబ్ మానేసి దీని మీద ఫుల్ టైం ఆర్టిస్ట్గా చేస్తున్నాను. కరోనాలో ఎలా చేసావు మరి? అప్పుడు బాగా స్లంప్ వచ్చింది. కరోనాలో చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు చిరంజీవి గారు కొద్దిగా అందరికీ ఇవ్వటం, అంటే నేను అప్పటికి మా మెంబర్ని కాదు, అయినా మనకు హెల్ప్, మా మెంబర్లు తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది వాళ్ళ ద్వారా రామ్మోహన్ రావు గారిని కమర్షియల్ ట్యాక్స్ ఆయన దాని మీద నాకు ప్రొవిజన్ ఇచ్చాడు. అట్లా కొంచెం ఇబ్బంది పడ్డాం. మా బాస్ కూడా, అంటే నేను జాబ్ మానేసినప్పుడు ఆయన కూడా కొంత పంపించాడు. కొంతమంది ఫ్రెండ్స్ అక్కడిక్కడ కొంచెం ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా నేను కొంచెం అందరికీ తెలిసింది కాబట్టి ఏమైనా హెల్ప్ కావాలంటే చేసిన వాళ్ళు చేశారు. అట్లా అది అంటే నేను ఎవరు టచ్లోకి వెళ్ళలేదు, నాకున్న టచ్లో నేను ఉన్నటువంటి వాళ్ళు, నా పరిస్థితి తెలిసిన వాళ్ళు చేశారు. అది జరిగింది. స్నేహధర్మం అంతే, స్నేహధర్మం. చూస్తూ వీడిని వదిలేయం కదా అనేటి కొంచెం వాళ్ళు ఆలోచించి చేశారు. ఇప్పుడు ఇన్ని సీరియళ్ళు చేసావు, ఇన్ని సినిమాలు చేసావు, నీకు గుర్తింపు తెచ్చింది ఏ సినిమా, ఏ సీరియల్? సీరియల్ అయితే కార్తీక దీపం ఉంది, బాగా గుర్తింపు వచ్చిందన్న. అంటే బయట జనాలు చూసి మీరు కార్తీక దీపంలో చేశారు కదా. బట్ కార్తీక దీపం అసలు మా ఊరు వెళ్తే కానీ ఎక్కడ చూసినా కొత్త వాళ్ళు కూడా గుర్తుపట్టారు. అది బాగా రేటింగ్ ఉన్న సీరియల్. కార్తీక దీపం 2 సర్పంచ్ క్యారెక్టర్ చేశాను నేను, మెయిన్ హీరోయిన్ కాంబినేషన్, అమ్మాయి దీపక కాంబినేషను. తర్వాత సావిత్రి అని మన వైజాగ్ ప్రసాద్ గారి కాంబినేషన్ చేసి. మన స్టూడియోస్ ఏ సీరియల్ అయినా నాకు వాళ్ళు క్యారెక్టర్ ఇస్తారు, పిలిచిస్తారు, ఇబ్బంది లేదు. వాళ్ళ మన చౌదరి గారు డెఫినెట్గా మంచి వేషం. సో మొన్న కూడా ఫస్ట్ సీరియల్లో ఆయన చాలా ఫేమస్ అయింది, గుర్తు రావట్లేదు సీరియల్. ఆ సీరియల్నే మళ్ళీ సీక్వెల్ తీశారు ఒకటి, దాంట్లో కూడా బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఇచ్చాడు.
ఆ క్యారెక్టర్ని పాత క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ని నేను పంపించిన దాని కింద నాకు ఎక్కువ విలేజ్ బ్యాక్గ్రౌండ్ సర్పంచ్ కానీ ఒక ఫాదర్ క్యారెక్టర్ కానీ లేదా మిడిల్ క్లాస్ ఫాదర్ కానీ లోయెస్ట్ మిడిల్ క్లాస్ ఫాదర్ కానీ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ డైలాగ్ బాగా చెప్తారనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి 100% నాకు ఇప్పుడు మొన్న శంబాల చేశాను. శంబాలలో మంచి క్యారెక్టర్ 4 సీన్లు ఉన్నాయి. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే 3 సీన్లు పోయిన ఒక సీనే ఉంది దాంట్లో. ఇప్పుడు గుణశేఖర్ గారు రేపు ఈ నెల ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది యూఫోరియా. దాంట్లో ఒక ఏం సినిమా అది? యూఫోరియా అంటే అదొక భావోద్వేగం, అంటే మనిషి తప్పు చేసినా మంచి చేసినా చెడు చేసినా ఒక హై ఇంటెన్షన్కి వెళ్ళి చేసేటువంటి దాన్ని. ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు ఈ సమాజంలో పిల్లల్ని పట్టించుకోకపోతూ ఉంటే పిల్లలు చెడుదారిని పట్టినప్పుడు తల్లిదండ్రులు ఎలా ఇదవుతారని ఉంటుంది. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, చెప్పమంటారా? నేను పిల్లల్ని చూస్తూ రోజు మందు తాగేవాడిని, నా భార్యను బాగా హింసించేవాడిని. ఇప్పుడు నా కొడుకు బతుకు బానిసయ్యాడు. ఆడపిల్లంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయింది సార్. వాడు అలా తయారవడానికి నేనే కారణం. జడ్జి గారు నాకు కూడా శిక్ష పడాలి సార్. అది అట్లా భూమిక గారి క్యారెక్టర్ అది. నాకు ఒక దాంట్లో ఒక డైలాగ్ ఇచ్చి మంచి ఇచ్చి దానికి విజువల్గా ఏం చేశారంటే మళ్ళీ నాకు ఒక వైఫ్ని ఇచ్చి ఆ పిల్లల్ని భార్యను కొట్టడం, దానికి మళ్ళీ ఇంకో సీన్ మొన్న క్రియేట్ చేసి ఇచ్చాడు. 3-4 సీన్లు ఉంటాయి కోర్టులో. అది కాస్త మంచి క్యారెక్టర్. గుణశేఖర్ గారు అంటే బాగా పేరున్న వ్యక్తి కాబట్టి. శ్రీనివాస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా ఇందులో విద్యార్థికుడు ఇంజనీరింగ్ చదవడం అంటే మామూలు విషయం కాదు. అది సిబిఐటి ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజ్ అది. అంత కాలేజీ లైఫ్, విద్యార్థి లైఫ్ అంతా కొంచెం పరుషంగానే ఏమనంటే విప్లవం జిందాబాద్, లేకుంటే బంద్ చేస్తాము అంతా కొంచెం తీవ్రమైన స్వరంతోనే పనిచేసావు. కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి వచ్చావు. ఇక్కడ అనే అనడాలు ఉండవు. ఇక్కడ సార్ అని ఈ రెండింటి మధ్యన ఎప్పుడన్నా అంటే మర్చిపోలేని నీ మనసు గాయపడ్డ సంఘటన ఏదన్నా ఉందా? ఉందన్న. పేమెంట్ కార్డ్ ప్రొడక్షన్లో చూసే వేరియేషన్ను, ఒక ఆర్టిస్ట్ గుర్తింపు ఉన్న ఆర్టిస్ట్కి ఇచ్చేటువంటి మర్యాద. అంటే అతనికి తెలియదు నేనే ఆర్టిస్ట్ అనేది. ఇప్పుడు మనం వెళ్ళంగానే మనకి కార్పెట్ అయ్యాడు అక్కడ ఉన్న పరిస్థితి. టీ కూడా ఇవ్వరు, మనమే ఫ్లాస్కో ఓపెన్ చేసుకొని టీ పోసుకొని తాగిన సందర్భాలు కూడా ఉన్నాయి. భోజనం కాడ కూడా నిలబడి భోజనం దాంట్లో పెట్టుకున్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టా కంపెనీ ఆర్టిస్టా వేరియేషన్ కూడా పిలిచేటప్పుడు కూడా వాళ్ళు ఏమేమి పిలుస్తారంటే జూనియర్స్ అని పిలుస్తారు. జూనియర్స్లో కంపెనీ వాళ్ళు కలుపుతారు. వాళ్ళకి జూనియర్స్ ఎవరో కంపెనీ ఆర్టిస్టులు ఎవరో తెలియదు. జూనియర్ అంటే అతను వెళ్ళి ఓన్లీ విగ్రహ పుష్టి అట్లా ఉంటాడు అంత. అతను ఏమి డైలాగ్ చెప్పలేడు, ఎక్స్ప్రెషన్ ఉండదు, ఏముండదు. వైట్ ఎలిఫెంట్ అంతే. డ్రెస్ వేసారు, నిలబెట్టారు. వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ దమ్ముకుని సడన్గా అనేస్తారన్నమాట. మాకు బాధ అనిపిస్తారు, మేము ఇన్ని సినిమాలు చేసాం, కంపెనీ ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పిలిపించారు, మాకు చెప్పరు కంపెనీ ఆర్టిస్ట్ గ్రూప్లో ఉంటుంది ఏం చెప్పరు, మిమ్మల్ని సెలెక్ట్ చేసామండి ఈ క్యారెక్టర్ అంటారు. మనకేమనిపిస్తుంది, ఇంకా వస్తుంది. ఇన్ని రోజులు ఇచ్చారు కదా, ఏదో ఒక మంచి సీక్వెన్స్ వస్తుందేమో, ఒక మంచి డైలాగ్, ఒక మంచి కాంబినేషన్ పడుతుందేమో, ఈ సినిమాతో గుర్తింపు రావచ్చు మనం అని ఆ యాంగ్జైటీతో పనిచేస్తామని. ఆ యాంగ్జైటీ ఇచ్చేటువంటి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇర్రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయన్న. ఎందుకంటే సెటప్ ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. జూనియర్ ఆర్టిస్ట్కి ఒక సెటప్ ఉంటుంది, కంపెనీ ఆర్టిస్ట్కి ఒక సెటప్ ఉంటుంది, క్యారెక్టర్స్కి ఒక సెటప్ ఉంటుంది, తర్వాత మెయిన్ లీడ్ కానీ ఉంటుంది. మెయిన్ లీడ్కి వాళ్ళకి ఇచ్చే క్యారవాన్లు కానీ చైర్స్ కూడా ఇవ్వరు ఒక్కోసారి. అలా నిలబడితే అలాగే చూస్తారు తప్ప మనం చైర్స్ కూడా మనం వెళ్ళి తెచ్చుకొని వేసుకునే పరిస్థితే ఉంటుంది ఇండస్ట్రీలో. కాకపోతే ఏంటంటే ఇక అందరూ అలా కష్టపడి వచ్చిన వాళ్ళే, ఇక్కడ ఏం అనడానికి లేదు. ఏదన్నా అన్నాం అనుకోండి, ఆ మధ్యలో కూడా క్యారెక్టర్ కూడా కట్ చేసి పంపించే రోజులు కూడా ఉన్నాయి. అదే అయితే చిన్న సినిమాలు ఇప్పుడు మంచి సాంప్రదాయం ఏంటంటే మొన్న లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి ఇలాంటి ఇప్పుడు 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇక్కడ చిన్న సినిమాలు హిట్ అవుతా ఉన్నాయి. ఆ 100 కోట్లలో 100 సినిమాలు తీయొచ్చు. మీరు ₹1 సినిమా తీసుకున్నా లేదా 2-3 కోట్లు పెట్టుకున్నా 30 సినిమాలు తీయొచ్చు. అంత బడ్జెట్ పెడతా ఉన్నారు. ఆర్టిస్టులు యూటిలైజేషన్ లేదు. ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోయారు. సఫరింగ్, వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఫీడింగ్ లేదు, ఇక్కడ అప్పులు చేస్తున్నారు, కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి, ఫ్యామిలీస్ దూరం అవుతూ ఉన్నారు. ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి.
అది మీకు బాధాకరం అనే వాళ్ళకి అది మీ సమస్య వాళ్ళ సమస్య కాదు కదా. నేను ఇండస్ట్రీకి వీళ్ళు తెలుసు కదా, ఎవడు రమ్మన్నాను. అయిపోయినట్టు అయిపోతాయి, రిలీజ్ అయితే మళ్ళీ కొత్తవి ఈ పంట లాంటిది అనమాట. పాత పంట కోసేసి మళ్ళీ కొత్త పంట విత్తనం వేసినట్టు. ఎక్కడో చోట ఇప్పుడు ఇవాళ నిన్న కూడా ఒక శ్రీకాకుళంలో షూట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా డేట్స్ పంపించలేదు. తర్వాత పెద్ద నరేష్ గారి కాంబినేషన్ ఒకటి త్రోట్ సినిమా ఒకటి ఉంది అన్నారు. మొన్న అన్నపూర్ణ వాళ్ళు కూడా ఏదో పిలిచారు. జరుగుతున్నాయి, పిలుస్తున్నాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. అది పరిస్థితి. అంతే, ఆశ అనేది బ్రతికిస్తుంది. అందుకే మీ ఇలాంటి వాళ్ళు పిలిచిన ధైర్యంగా రావడానికి ఏంటంటే మాకు కాస్త ప్లస్ అవుతుంది. వచ్చే ఆర్టిస్టులు కూడా ఎలా ఉండాలి ఇండస్ట్రీ అని తెలుసుకొని రాగలుగుతాను కూడా. అది కూడా వాళ్ళకి మీరు అడిగేటువంటి ఏదైతే ఉందో ఇండస్ట్రీలో మీరు ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి మీకు రైటింగ్ ఇవన్నీ చూస్తున్నారు. మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీ 30 years అబో ఉన్నారు కాబట్టి ప్రతిదీ మీకు తెలుసు. అతను ఏంటి ఎలా ఉన్నాడు చూస్తే పట్టేయగలుగుతాడు. సో అందుకని మీతోటి మాకు చిట్చాట అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడన్నా నేను చేసిన ఇంటర్వ్యూలో ఎప్పుడన్నా ఏదైనా ప్రయోజనం అన్న జరిగిందా నీకు? థ్యాంక్ యూ శ్రీనివాస్. మేము అడగగానే మా మీద అభిమానంతో మా స్టూడియోకి వచ్చి నేను ఎంత హార్ష్గా అడిగిన అంటే అర్థం చేసుకొని మంచిగా అర్థమయ్యేటట్టు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి పిల్లుట్ల శ్రీనివాస్ అనే ఆర్టిస్టు జీవన విధానము, జీవన ప్రయాణము. వచ్చే వారం మరొక అతిథితో మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే. నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు.